అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమల శ్రీ గారు రచించిన పేయింగ్ గెస్ట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం ఇంటి ముందున్న లాంజ్లో కూర్చొని కాఫీ సిప్ చేస్తున్న రుక్మిణమ్మ గేటు తెరుచుకుని లోపలికొస్తున్న ఆ యువతి వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఆ యువతి ఆవిడ దగ్గరకొచ్చి చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరించింది. ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి అని అడిగింది రుక్మిణమ్మ. పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ ఉన్నట్లు పేపర్లో ప్రకటించారు కదండి అంది ఆ యువతి. అవునన్నట్లుగా తల ఊపింది రుక్మిణమ్మ. నా పేరు ఇషిత, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను అంటూ తనను తాను పరిచయం చేసుకున్న ఆ యువతి వంక పరిశీలనగా చూసింది రుక్మిణమ్మ. 26-27 ఏళ్లు ఉండవచ్చు ఆమెకు. సన్నగా పొడవుగా పసిడి రంగులో కాటుకదిద్దిన కనులతో అందంగా ఉంది. ఆమె ధరించిన డిజైనర్ పంజాబీ డ్రెస్సు ఆమె అందానికి వన్నెదిద్దుతోంది. మనిషి తీరే కాక మాట తీరు కూడా పెద్దల పట్ల ఆమెకు గల గౌరవాన్ని తెలుపుతున్నాయి. తొలి పరిచయంలోనే ఆ యువతి పట్ల సదభిప్రాయం ఏర్పడిపోయింది రుక్మిణమ్మలో. కూర్చోమని తన పక్కనున్న కుర్చీని చూపించింది. కూర్చుంటూ ఉండగా ఆమె మెడలోంచి తొంగి చూసిన మంగళసూత్రాలను గమనించిన రుక్మిణమ్మ విస్తుపోయింది. నీకు పెళ్ళయిందా అని అడిగింది. మందహాసం చేసింది ఆ యువతి. అయితే పేయింగ్ గెస్ట్ నువ్వు కాదన్నమాట అంది. నేనేనండి అని ఆ యువతి జవాబిచ్చేసరికి తెల్లబోయి, మీ ఆయన నువ్వు కొట్లాడుకున్నారా అని అనుమానంగా అడిగింది. ఆమె నవ్వి, అలాంటిదేమీ లేదండి, నా పెళ్లి ఈ మధ్యనే అయింది. మా వారు యుఎస్లో పనిచేస్తున్నారు. ఇక్కడ నేను పనిచేస్తున్న కంపెనీకి 3 ఏళ్లకు బాండ్ రాశాను నేను. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఇంకో 6 నెలలకు గానీ ఈ ఉద్యోగం వదిలి మా వారి దగ్గరికి వెళ్ళలేను అంటూ వివరించింది. ఆమె సమాధానంతో రుక్మిణమ్మ సంతృప్తిగా తల పంకించింది. ఆవిడ గుచ్చిగుచ్చి అడగటంతో తన గురించి మరిన్ని వివరాలు చెప్పింది ఆ యువతి. ఆమె తల్లిదండ్రులు విశాఖలో ఉంటారు. తండ్రి పోర్ట్ ట్రస్ట్లో పనిచేస్తున్నారు. ఆ మధ్యనే బెంగళూరు నుండి హైదరాబాద్కి బదిలీ అయి వచ్చింది ఆమె. ప్రస్తుతానికి ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ గురించి ప్రకటన చూసి అక్కడికి వచ్చింది. డూప్లెక్స్ హౌసు అది. కింద డ్రాయింగ్ రూమ్, డైనింగ్ హాలు, కిచెను, స్టోర్ రూములతో పాటు 2 పడగ్గదులు కూడా ఉన్నాయి. పైన ఒక గది ఉంది. ఇల్లంతా చూపించి, కింద గదుల్లో మేముంటాము, పై గదిని పేయింగ్ గెస్ట్కి కేటాయించడం జరిగింది అంటూ మేడపైకి తీసుకువెళ్ళింది రుక్మిణమ్మ. ఇది మా అబ్బాయి గది. ప్రస్తుతం తాను స్టేట్స్లో ఉంటున్నాడు. అందువల్ల ఇది ఖాళీగా ఉంది. పేయింగ్ గెస్ట్ ఎవరినైనా తీసుకుంటే మాకు కాస్త తోడుగా ఉంటారన్న ఆలోచన చెప్పింది. గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే ఆ ఫర్నిష్డ్ రూమ్ ఆ యువతికి బాగా నచ్చేసింది. గది చాలా బాగుందండి అంది సంతోషంగా. షరతులు నిబంధనలు చెప్పింది రుక్మిణమ్మ. అన్నింటికీ ఆనందంగా అంగీకరించింది ఆ యువతి. కోదండరామయ్య వచ్చేంత వరకు ఆగి అతని చేత కూడా సరేననిపించుకుని 3 నెలల అడ్వాన్స్ చెల్లించింది. మర్నాడు మంచి రోజుని వచ్చి చేరతానని చెప్పి వెళ్ళిపోయింది. కోదండరామయ్య షష్ఠిపూర్తికి దగ్గరలోనే ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి 2 ఏళ్ల క్రితమే పదవీ విరమణ చేశాడు. రుక్మిణమ్మ అతని కంటే 3 ఏళ్లు చిన్నది, గృహిణి. వారి ఏకైక సంతానం కిరీటి. ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లి చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడిపోయాడు. ప్రస్తుతం కోదండరామయ్య దంపతుల వద్ద రుక్మిణమ్మ అన్న కూతురు కాత్యాయని ఉంటుంది. అన్న, వదిన ఉత్తరాది తీర్థయాత్రలకని వెళ్లి హఠాత్తుగా వచ్చిన తుఫాన్, వరదల్లో కొట్టుకుపోవటం జరిగింది. 2 ఏళ్ల కాత్యాయని బంధువుల వద్ద వదిలి వెళ్లటం వల్ల చంటిది బ్రతికిపోయింది. అనాథగా మిగిలిన కాత్యాయనిని తీసుకొచ్చి కొడుకుతో సమానంగా పెంచి పెద్ద చేసింది రుక్మిణమ్మ. 3 ఏళ్ల క్రితం కాత్యాయనికి వివాహమైంది. వరుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే విధివశాత్తు పెళ్లైన ఏడాదికి అతను రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అత్తింటి వారు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించడంతో మేనత దగ్గరే ఉంటోంది కాత్యాయని. పీజీ చేసి ఉన్నందున ఓ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించగలిగింది. చెప్పినట్టే మర్నాడు సాయంత్రానికల్లా 2 పెద్ద సూట్ కేసులతో వచ్చి పేయింగ్ గెస్ట్గా చేరిపోయింది ఇషిత. వచ్చిన క్షణం నుంచే ఇంట్లోని సభ్యులతో కలివిడిగా కలిసిపోయింది. రుక్మిణమ్మను, కోదండరామయ్యను పక్కపక్కన కూర్చోబెట్టి వారి చేతుల్లో అక్షింతలుంచి తనను ఆశీర్వదించమని చెప్పి వారి కాళ్లకు నమస్కరించింది. మిమ్మల్ని చూస్తోంటే మా అత్తయ్య గుర్తుకొస్తోంది. నేను మిమ్మల్ని అత్తమ్మని పిలవచ్చునా అని ఆ పిల్ల అడగడంతో పొంగిపోయిన రుక్మిణమ్మ, నీ ఇష్టం వచ్చినట్టే పిలువమ్మా అంది ఆ పిల్ల బుగ్గల తడిమి ముద్దు పెట్టుకుంటూ. మావయ్య గారు, నోరు తెరవండి అంటూ కోదండరామయ్య నోట్లో స్వీట్లు పెట్టింది ఇషిత.
కాత్యాయని ఇషిత కంటే 2-3 ఏళ్లు చిన్నది. చెల్లి అంటూ కాత్యాయని ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఇంట్లోని మనిషిల అరమరికలు లేకుండా క్షణాల్లో అందరితో కలిసిపోయిన ఇషితను చూస్తుంటే సంతోషం కలిగింది అందరికీను. ఆ రాత్రి పడగ్గదిలో అమ్మాయి అందగత్తే కాదు, మంచి మనసున్నది కూడాను, బహు చలాకీ అయిన పిల్ల అంటూ రుక్మిణమ్మ ఇషితను మెచ్చుకుంటుంటే, నిజమేననుకో, కాని ఆ పిల్ల పేయింగ్ గెస్ట్ అన్న సంగతి మర్చిపోకు. ఇవాళుంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మరీ అంత అనుబంధం పెంచుకోకూడదు అన్నాడు కోదండరామయ్య. రుక్మిణమ్మ మదిలో రంజిత మెదిలింది. రంజితకు 20 ఏళ్లుంటాయి. ఓ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేసేది. ఏడాది క్రితం తమ వద్ద పేయింగ్ గెస్ట్గా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి. ఎంతో మర్యాదగా నడుచుకునేది. రుక్మిణమ్మకి ఇంటి పనిలో సాయపడేది. ఆమె పట్ల మిక్కిలి అభిమానం పెంచుకుంది రుక్మిణమ్మ. 4-5 నెలల తర్వాత ప్రేమించిన యువకుణ్ణి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుంది. విషయం తెలిసిన ఇరువైపుల పెద్దలు కోదండరామయ్య ఇంటిపైన పడ్డారు. ఆ పిల్లల్ని ప్రోత్సహించి పెళ్లి చేసింది ఆ దంపతులనని అబాండాలు వేస్తూ వాళ్ళెక్కడున్నారో చెప్పమని గొడవ చేశారు. నిజానికి రంజిత గుళ్ళో వివాహం చేసుకుని భర్తతో ఇంటికొచ్చినప్పుడు గాని విషయం ఎరగలేదు కోదండరామయ్య దంపతులకి. పసుపు బట్టలతో వారి కాళ్లకు నమస్కరించి గది ఖాళీ చేసి భర్తతో వెళ్లిపోయింది ఆమె. ఆ చేదు అనుభవంతో మళ్లీ ఎవరినీ పేయింగ్ గెస్ట్గా తీసుకోలేదు కోదండరామయ్య. 6 నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు పేయింగ్ గెస్ట్ ప్రకటన చేయటం, ఇషిత రావడమూ జరిగాయి. ఈ సంబంధ బాంధవ్యాలన్నీ భగవదేచ్ఛ అంతే అన్నాడు కోదండరామయ్య సాలోచనగా. ఓ రోజున రుక్మిణమ్మ ఏదో వంటకం చేసి ఇషిత గదికి తీసుకొచ్చింది. ఆ సమయంలో ఇషిత మంచం పైన బోరగిల పడుకొని గోడకున్న ఫోటో వంక వీక్షిస్తూ కనిపించింది. చేతిలోని గిన్నెను టేబుల్ పైన ఉంచి ఆ పిల్ల పక్కకు వెళ్లి నిల్చుంది ఆవిడ. వాడే మా అబ్బాయి కిరీటి అని చెబుతూ ఉంటే దుఃఖం ముంచుకొచ్చింది. ఆవిడ కన్నీళ్లు చూసి కంగారుగా లేచి కూర్చుంది ఇషిత. ఏమైందత్తమ్మా, ఎందుకా కన్నీరు అని అడిగింది. మా ఏకైక సంతానం వాడు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు. ఇప్పుడు ఇంటికి దూరం అయ్యాడు. వాణ్ణి తలుచుకుంటే నాకు ఏడుపు కాక నవ్వెలా వస్తుందమ్మా అంటూ ఆవిడ చెబుతుంటే మౌనంగా వింటూ ఉండిపోయింది ఇషిత. కిరీటికి కాత్యాయనిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు రుక్మిణమ్మ కోదండరామయ్యలు. కాని కిరీటి అమెరికాలో అమ్మాయిని ప్రేమించి తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు. కొడుకు అలాంటి పని చేస్తాడని ఊహించలేదు ఆమె. కోదండరామయ్య దంపతులకు అది పెను ఘాతమైంది. కొడుకుపైన ఆగ్రహించిన కోదండరామయ్య అంతటితో తమ బాంధవ్యం తెగిపోయిందని, మళ్లీ ఎన్నడూ తన గుమ్మం తొక్కవద్దని కిరీటికి ఓ సుదీర్ఘ లేఖను రాసి కొడుకుతో తెగతెంపలు చేసుకున్నాడు. కొడుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెయిల్స్ పంపించినా స్పందించలేదు. కొడుకు చేసిన పనికి రుక్మిణమ్మకు బాధగానే ఉన్నా తండ్రిలా తల్లి మనసు రాయి చేసుకోలేదు. పేగుబంధాన్ని అంత సులభంగా తెంచుకోలేదు. కొడుకుపైన ధ్యాస మళ్లినా భర్తకి ఎదురు చెప్పలేని పరిస్థితి ఆమెది. లోపలే కుమిలిపోయేది. చిన్నప్పట్నుంచి బావే తన కాబోయే భర్తన్న ఊహలతో పెరిగిన కాత్యాయని మనసు ఎంతగా గాయపడుంటుందో ఆ దంపతులకు తెలుసు. ఆమెను అనునయించి వెంటనే తగు సంబంధం చూసి పెళ్లి చేసేశారు. భర్త పోయాక అత్తమామల నిరాదరణకు గురైన కాత్యాయనిని కడుపులో పెట్టుకున్నారు. 25 ఏళ్లు కూడా లేని ఆ పిల్ల జీవితం మోడివారటం వారిని మిక్కిలి బాధించింది. కాత్యాయనికి పునర్వివాహం చెయ్యమని హితులు సన్నిహితులు ఎందరో సలహాలిచ్చారు. ఆ విషయంలో నిర్ణయానికి రాలేకపోయారు ఆ దంపతులు. మేడపైన కొడుకు గది ఖాళీగానే ఉంటోంది. పేయింగ్ గెస్ట్ ఎవరినైనా తీసుకున్నట్లయితే ఆ గదిని వాడటమే కాక నిస్సారంగా సాగుతున్న తమ జీవితాలలో మరో కొత్త వ్యక్తి ప్రవేశించడం ద్వారా కొంతలో కొంతైనా చైతన్యం కలగవచ్చుననుకున్నారు. అయితే అది ఆడవాళ్ల వరకే పరిమితం చేయాలి అనుకున్నారు. రుక్మిణమ్మ చెప్పడం ముగించి చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది. వారి నడుమ కొద్ది క్షణాల సేపు నిశ్శబ్దం ఆవరించుకుంది. ఆ నిశ్శబ్దాన్ని చీలిస్తూ అంది ఇషిత. బాధపడకండత్తమ్మా, ఏనాటికైనా మామయ్య గారి మనసు మారకపోదు. మీ అబ్బాయి మళ్ళీ మీ కళ్ల ముందుకు రాకపోడు అంది. ఆ ఆశతోనే బ్రతుకుతున్నానమ్మా అంది రుక్మిణమ్మ. కాత్యానికి బోల్డంత జీవితం ఉంది. ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడే వ్యక్తి దొరక్కపోడు అంది ఇషిత. ఓసారి ఇదే విషయం కాత్యాయని దగ్గర కుదిపి చూశాను. సమాధానం చెప్పకుండా గుడ్ల నీర కక్కుకుంది. దాన్ని బట్టి ఆ ఆలోచన దానికి నచ్చలేదని గ్రహించాం మేము అంటూ చెప్పింది ఆవిడ. ఇషిత సొంత మనిషిలా కుటుంబంలో కలిసిపోయింది. అందరి అభిమానాన్ని చూరగొంది. సెలవు దినాల్లో ఎవరినీ వంటగది వైపు రానివ్వదు. వద్దన్నా వినకుండా పనంతా తానే చేస్తుంది.
ఆమె చేసే రకరకాల వంటకాల రుచులకు మెచ్చుకుంటూ తినేవారు అంతా. ఆ ముగ్గురిని బలవంతం పెట్టి సినిమాలకని ఎగ్జిబిషన్లకని తీసుకెళ్లేది ఇషిత. వారిస్తున్నా వినిపించుకోకుండా ఎవరికి తగిన వస్తువులు దుస్తులు వారికి కొనేది. కన్న కూతురి కంటే ఎక్కువగా ఆమె చూపే ఆపేక్షకు రుక్మిణమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయేవి. ఆ రోజు రాత్రి తన గదిలో స్కైప్లో భర్తతో మాట్లాడుతోంది. ఏ ఇషి, పగలంతా పనితో బిజీగా ఉన్నా రాత్రయ్యేసరికి నీ తలపులతో మనసు విర్రిక్కపోతోంది. తింటే నోటికి పోదు, కంటిపైకి కునుకు రాదు. ఇక ఈ విరహం భరించటం నా వల్ల కాదు అంటూ వాపోయాడు ఆమె భర్త. ఆమె కొంటిగా నవ్వుతూ, రోజు స్కైప్లో నన్ను చూసుకుంటూనే ఉన్నారుగా, ఇంకా ఏం కావాలి అంది. అంతలో ఎందుకు అక్కడికొచ్చిన కాత్యాయని చూసి చటుక్కున ఆఫ్ చేసేసింది. బావగారితో చాటింగ్ చేస్తున్నావా అక్క? సారీ అంది కాత్యాయని. అయిపోయిందిలే అంది ఇషిత నవ్వుతూ. బావగారిని మాకు చూపించవా అక్క అని అడిగింది కాత్యాయని నవ్వుతూ. నన్ను తీసుకెళ్ళడానికి వస్తారుగా, అప్పుడు ఏకంగా మనిషినే చూద్దువు గాని తొందరెందుకు అని నవ్వేసింది ఇషిత. కోదండరామయ్యకు రోజు ఉదయం సాయంత్రం సమీపంలోని పార్క్లో వాకింగ్కి వెళ్లటం అలవాటు. రుక్మిణమ్మ కాళ్ళు నొప్పులంటూ ఎప్పుడో కాని వాకింగ్కి వెళ్లదు. కొడుకు దూరమైనప్పటినుంచి కోదండరామయ్యకు లో బీపీ పట్టుకుంది. ఆ రోజు ఉదయం పార్క్లో వాకింగ్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. అది చూసిన ఓ యువకుడు ప్రథమ చికిత్స చేసి ఇంటికి తీసుకొచ్చాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు అంతా. ఆ యువకుడి వయసు 30 లోపే ఉంటుంది. పెదవులపైన చెరగని చిరునవ్వుతో ఫెయిర్గా హ్యాండ్సమ్గా ఉంటాడు. నా పేరు అక్షిత్. ఈ ఏరియాలో ఉన్న HDFC బ్యాంక్ బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడికి 2 వీధుల అవతల మా అక్కయ్య ఉంటుంది. నాకింకా పెళ్లి కాలేదు. అక్కయ్య ఇంట్లో ఉంటున్నాను. బావగారు అడ్వకేట్. అడగకుండానే తన వివరాలు చెప్పాడు అతను. కాత్యాయని చూసి, అప్పుడప్పుడు మీరు మా బ్యాంక్ వస్తుంటారు కదూ అని అడిగాడు. సార్కి లో బీపీ ఉందంటగా, అందుకే కొద్దిగా కళ్ళు తిరుగుతుంటాయి. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేయడానికి సంశయించకండి అంటూ తన మొబైల్ నంబర్ ఇచ్చాడు. అతను వెళ్ళాక, కుర్రాడు మంచివాడ్లాగా ఉన్నాడు అంది రుక్మిణమ్మ. ఆ తర్వాత పార్క్లో కోదండరామయ్యను తరచూ కలుసుకుంటూ ఆయన ఆరోగ్యం గురించి విచారిస్తూ ఉండేవాడు అక్షిత్. కాత్యాయని బ్యాంకు వెళ్ళినప్పుడల్లా ఎదురొచ్చి పలకరించేవాడు. ఆమె పనులు స్వయంగా చేసి పెట్టేవాడు. మొదట్లో కొంత బిడియపడినా రాను అతని స్నేహపూర్వకమైన ప్రవర్తన ఆమెను ఆకట్టుకుంది. ఓసారి అక్షిత్ని ఇంటికి తీసుకొచ్చాడు కోదండరామయ్య. అప్పటి నుంచి వీలైనప్పుడల్లా వచ్చి అందరితో సరదాగా గడిపి వెళుతుండేవాడు అతను. అప్పుడప్పుడు అంతా కలిసి సినిమాలకు, పిక్నిక్లకు వెళుతుండేవారు. అక్షిత్ కాత్యాయని వంక దొంగచూపులు చూస్తుండటం, ఆమె తత్తరపడటం ఇషిత దృష్టిని తప్పించుకోలేకపోయాయి. ఇషిత ఇంటికి పేయింగ్ గెస్ట్గా వచ్చి 3 నెలలైంది. ఆడపిల్ల మనసు ఆడపిల్లకి అర్థమవుతుంది. ఓసారి కాత్యాయనితో అక్షిత్ విషయం కదిపింది ఇషిత. అక్షిత్ నన్ను ప్రేమిస్తున్నాడు అనిపిస్తోంది. మీ ఇద్దరు చూపులు కలుసుకోవటము, మీ పెదవులు విచ్చుకోవడము గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఊ అంటే అత్తమ్మతో మాట్లాడతాను నేను అంది. ఆమె అలా సూటిగా అడిగేసరికి కించిత్తు కంగారికి గురైంది కాత్యాయని. వద్దు వద్దు, అలాంటి పనేమి చెయ్యొద్దు అంది. ఎందుకొద్దు? నువ్వింకా చిన్నపిల్లవు. జీవితమంతా విధి వంచితురాలన్న సెల్ఫ్ పిట్టితో గడిపేస్తావా? నిన్ను కోరొచ్చే వ్యక్తిని కానరడం మూర్ఖత్వమే అవుతుంది మందలింపుగా అంది ఇషిత. అది కాదక్కా, చిన్నప్పుడు కన్నవారిని, పెళ్ళై 3 నెలలకే కట్టుకున్నవాణ్ణి, పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని నేను. అనాథగా మిగిలిపోవలసిన నన్ను ఆదుకొని కడుపులో పెట్టుకున్న దేవతలు అత్తయ్య మావయ్యను. అనుకోని విధంగా బావ కూడా వాళ్లకు దూరం అయ్యాడు. ఈ పరిస్థితుల్లో నేను మళ్లీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పు? ఒకవేళ అక్షిత్ పెద్ద మనసుతో నన్ను పెళ్లాడినా వాళ్ళని ఒంటరి వాళ్ళను చేసి నా సుఖం నేను చూసుకోవటం స్వార్థం అనిపించుకోదు? నా వివాహాన్ని 3 నాళ్ల ముచ్చట చేయడంలో ఆ భగవంతుడి ఉద్దేశం కూడా ఇదేనేమో అంది కాత్యాయని. వాళ్ళు జీవితాంతం నీతో ఉండలేరుగా. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత నువ్వు ఒంటరిగా మిగిలిపోక తప్పదు అంది ఇషిత. పెద్దవాళ్లను నాకొదిలే. వాళ్ళు నీ అభిప్రాయం అడిగితే మొహమాటంతో నో అని మాత్రం చెప్పకు. ఆ సంభాషణ జరిగిన 3వ రోజున అక్కా బావలను తీసుకుని కోదండరామయ్య ఇంటికొచ్చాడు అక్షిత్. మా తమ్ముడు మీ మేనకోడల కాత్యాయని ప్రేమిస్తున్నాడండి. నీకు అమ్మాయికి అంగీకారమైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు బాబాయ్ గారు అంది అక్షిత్ అక్క కోదండరామయ్యతో. అమ్మాయి గురించి అన్నీ తెలుసుకునే వచ్చాం పినిగారు అంది రుక్మిణమ్మతో. ఎదురుచూడని ఆ పరిణామానికి తెల్లబోయారు కోదండరామయ్య దంపతులు.
ఆ సంభాషణ ఆలకించి అక్కడ్నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది కాత్యాయని. ఇషిత ఆసక్తితో ఊపిరి బిగబెట్టి వారి వంక చూసింది. ముందుగా రుక్మిణమ్మ తేరుకుని, మా కాత్యాయనికి అటువంటి ఆలోచన ఉన్నట్టు లేదమ్మా. భర్త పోయే ఏడాదిగా అయింది. ఇప్పట్లో మళ్లీ పెళ్లికి సుముఖంగా ఉందనుకోను అని జవాబిచ్చింది. చిన్నపిల్ల, ఎదర ఎంతో జీవితం ఉంది. అర్థం చేసుకునే మగాడు లభించినప్పుడు కాదనడం తెలివైన పని కాదు. అమ్మాయిని ఒప్పించి ఆమె జీవితానికి ఒక దారి చూపించే బాధ్యత పెద్దలమైన మనమీద ఉందన్న విషయం నేను మీకు చెప్పనవసరం లేదు అన్నాడు అక్షిత్ బావ. కోదండరామయ్యకు ఏం చెప్పాలో బోధపడలేదు. భార్య వంక ఇషిత వంక చూశాడు. వారినోసారి లోపలికి రమ్మని సైగ చేసింది ఇషిత. గదిలో ముగ్గురు గుంపు చెంపీలు పడ్డారు. కాత్యాయిని మారుమనువుకి ఇష్టపడే పిల్ల కాదు అన్నది పెద్దల అభిప్రాయం. కాత్యాయిని కాదనే అంటుంది. వాళ్లు ఉన్నంతవరకు పర్వాలేదు, ఆ తర్వాత పిల్లగతేమిటి అన్నది ఇషిత వాదన. 3 రోజుల క్రితం తనకు కాత్యానికి నడుమ జరిగిన సంభాషణను ఆమెకు తెలియకుండా తన ఫోన్లో రికార్డ్ చేసింది ఆమె. ఇప్పుడు దాన్ని ప్లే చేసి వారికి వినిపించింది. అది ఆలకించిన దంపతులు ఆలోచనల్లో తామెంత వెనకబడి ఉన్నారో గ్రహించారు. కాత్యాయన్ని అక్కడికి పిలుచుకొచ్చింది ఇషిత. ఈ సంబంధం నీకిష్టమేనా అమ్మా అని అత్తయ్య అడిగితే, మీరు నా శ్రేయోభిలాషులు, మీ ఇష్టమే నా ఇష్టం తల వంచుకుని జవాబిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది కాత్యాయని. ఇరుపక్షాలు కాత్యాయని అక్షిత్ల వివాహానికి అంగీకరించడంతో సంతోషం వెల్లివిరిసింది అక్కడ. ఇషిత స్వీట్స్ తెప్పించి అందరి నోళ్లు తీపి చేసింది. ఆమె చొరవతో అప్పటికప్పుడే తాంబూలాలు తీసుకోవడమే కాక పెళ్లికి ముహూర్తం నిర్ణయించడం కూడా జరిగిపోయింది. పై నెలలోనే పెళ్లి. ఆ సంతోష సమయంలో మరో ప్రతిపాదన చేసింది ఇషిత. 2 నెలల్లో కోదండరామయ్యకు 60 ఏళ్లు నిండుతాయి. ఆయనకు షష్ఠిపూర్తి సంబరాలు జరిపించాలి తామంతా కలిసి. వద్దొద్దు, నాకిలాంటివి ఇష్టం ఉండదు అన్నాడు కోదండరామయ్య కంగారుగా. మీ కొడుకు కోడలు దగ్గర లేరనేగా మీరు వద్దుంటున్నారు? ఆ లోటును నూతన దంపతులు తీరుస్తారులేండి అంది ఇషిత నవ్వుతూ. అవును బాబాయ్ గారు, మా సంతోషం కోసం చేసే వేడుకది అని అక్షిత్ అంటే, ప్లీజ్ ఒప్పుకో మావయ్య అంటూ బ్రతిమాలింది కాత్యాయని కూడా. అంతా పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు కోదండరామయ్యకు. ఇషిత వంక ఆప్యాయతానురాగాలతో వీక్షించింది రుక్మిణమ్మ. ఎటువంటి ఆడంబరమూ లేకుండానే కాత్యాయని అక్షితల వివాహం జరిగిపోయింది. అత్తవారింటికి వెళుతూ కృతజ్ఞతతో ఇషిత కాళ్లకు నమస్కరించింది కాత్యాయని. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంది ఇషిత. బ్యాంకుకి దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్లో కాపురం పెట్టాడు అక్షిత్. ఆ తర్వాత కోదండరామయ్య షష్ఠిపూర్తి మహోత్సవానికి సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఇషిత, కాత్యాయని, అక్షిత్ అత్యంత ఉత్సాహంతో ఏర్పాట్లు చేసాగారు. అదంతా గమనిస్తున్న కోదండరామయ్య దంపతులకు ఓ పక్క ఆనందం, మరో పక్క కొడుకు లేకపోయాడన్న విచారము కలిగాయి. ఆ రోజు రానే వచ్చింది. ఇషిత, కాత్యాయని కోదండరామయ్యకు రుక్మిణమ్మకు స్వయంగా తలంటి పోసి పట్టుబట్టలు కట్టబెట్టి నూతన వధూవరుల్లా తయారు చేశారు. వారి హడావిడికి సిగ్గు ముంచుకొచ్చింది ఆ దంపతులకు. కోదండరామయ్య వదనం సంతోషంతో వెలిగిపోతే రుక్మిణమ్మ వదనంలో లీలగా తారట్లాడే నీలినీడలు ఇషిత దృష్టిని తప్పించుకోలేకపోయాయి. ఆ వేడుకకు బంధుమిత్రులతో పాటు భర్తతో వచ్చిన రంజితను చూసి ఆశ్చర్యపోయారు దంపతులు. కాత్యాయని వద్ద రంజిత మొబైల్ నంబర్ తీసుకుని ఆహ్వానించిందని తెలుసుకుని ఇషిత వంక మెచ్చుకోలుగా చూశారు. రంజిత రుక్మిణమ్మ చేతులు పట్టుకొని, క్షమించండి ఆంటీ, నా మూలంగా మీరు అల్లరిపాలయ్యారని తెలిసి చాలా బాధపడ్డాను. నేను వచ్చి చూద్దామనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు అంటూ సంజాయిషి ఇచ్చుకుంది. పర్వాలేదులే అమ్మా అంటూ ఆ పిల్ల నుదుటిపైన ఆప్యాయంగా చుంబించింది రుక్మిణమ్మ. ముహూర్తం సమీపిస్తోంది, దంపతుల కుర్చీలో ఆసీనులు కావాలి అన్న పురోహితుని హెచ్చరికతో కోదండరామయ్యను కాత్యాయని రుక్మిణమ్మని ఇషిత పట్టుకుని నవదంపతుల్లా నడిపించుకుని వచ్చారు. ఆహుతులందరి చూపులు తమపైన కేంద్రీకృతం కావటంతో తెగ సిగ్గుపడిపోయారు ఆ దంపతులు. కరతాళ ధ్వనుల నడుమ వేదికను అలంకరించారు. అదే సమయంలో క్యాబ్ ఒకటొచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అందులోంచి దిగి హుందాగా నడుచుకుంటూ వస్తున్న యువకుణ్ణి చూసి అవాక్కయ్యారు కోదండరామయ్య, రుక్మిణమ్మను. చిరునవ్వుతో వచ్చి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు కిరీటి. స్వప్నంలో కూడా ఊహించని ఆ సంఘటనకు ఎలా స్పందించాలో తెలియని కోదండరామయ్య అవాక్కైతే, నాన్నా కిరీటి, ఎలా ఉన్నావురా అంటూ ఆర్తిగా కొడుకును కావలించుకుని కన్నీరు పెట్టుకుంది రుక్మిణమ్మ. ఈ వేడుక గురించి నీకెలా తెలిసింది? తేరుకొని సంభ్రమంగా అడిగాడు కోదండరామయ్య. ఆ క్షణంలో తన పంతాలు పట్టింపులు గుర్తుకు రాలేదు ఆయనకు.
మనసులో ఏమూలో దాగి ఉన్న అసంతృప్తి కాస్త ఆవిరైపోయింది. ఆనందం ముప్పిరిగొంది. రక్త సంబంధం అంటే అదేనేమో. మీ అనుమతి లేకుండా మీ అబ్బాయిని రప్పించినందుకు నన్ను క్షమించండి మావయ్య అంది ఇషిత. కన్నకొడుకు చేతుల మీదుగా జరిగితే ఈ వేడుక మరింత రక్తి కడుతుందని ఈ సాహసం చేశాను. కాత్యాయని దగ్గర నుండి నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. మీరు ఏమంటారోనని సంశయిస్తుంటే ఏమీ అనరని మీ తరపున నేను హామీ ఇచ్చాను. నేను చేసింది తప్పైతే నన్ను తిట్టండి, కానీ మీ పైన ప్రేమతో వచ్చిన ఈయన మాత్రం ఏమీ అనకండి మావయ్య ప్లీజ్. ఫక్కున నవ్వేశారు కోదండరామయ్య. అంతలోనే కోపం నటిస్తూ, ఈ వేడుక పూర్తి కాని నా వెనుక ఇంత తతంగం నడిపించినందుకు నీకు పెద్ద శిక్ష విధిస్తాను అన్నాడు. నవ్వేశారు అంతా. భర్త ఎలా స్పందిస్తాడోనని భయపడుతున్న రుక్మిణమ్మ తేలికపడ్డ మనసుతో కొడుకుని ముద్దులు పెట్టుకుంటూ, కోడలేదురా అని అడిగింది. నవ్వాడు కిరీటి. నాతో తీసుకురావడానికి తాను నాతో ఉంటే కదా. అమ్మా ఇదిగో ఇందులో చూసుకో నీ కోడల్ని అంటూ ఐప్యాడ్ తీసి ఆన్ చేసి చూపించాడు. అందులో కొడుకు పక్కన ఉన్న యువతిని చూసి ఉలిక్కిపడింది రుక్మిణమ్మ. అయోమయంగా కొడుకు ముఖంలోకి చూసింది. స్క్రీన్ వంక చూసిన కోదండరామయ్య కూడా నోరు తెరుచుకుని ఉండిపోయాడు. ఏమేనమ్మా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ కోడలు నవ్వుతూ అన్నాడు కిరీటి. కుతూహలంతో ఐప్యాడ్లోకి చూసిన కాత్యాయిని ఎగ్జైటింగ్గా అరిచింది. ఇషితానా? అవునత్తమ్మా, నేను మీ కోడల్ని. నేనెవరో చెప్పకుండా నిజం దాచినందుకు నన్ను క్షమించండి అంటూ అత్తమామల కాళ్లకు దండం పెట్టింది ఇషిత. పేయింగ్ గెస్ట్ గా వచ్చిన ఇషితే ఆ ఇంటి కోడలన్న విషయం వెల్లడి కావడంతో క్షణాల్లో అచ్చటి వాతావరణం మారిపోయింది. ఆశ్చర్యానందాలతో చప్పట్లు కొట్టారు అంతా. తేరుకున్న రుక్మిణమ్మ ఇషితను ప్రేమాభిమానాలతో గాఢంగా గుండెకు హత్తుకుంది. ఈ నిజం నువ్వు వచ్చిన రోజునే తెలుసుంటే ఈ ఆనందం ఆనాడే అనుభవించేవారం కదమ్మా అంది. అబ్బా, ముందే నిజం తెలిస్తే అక్కయ్యని ఇంట్లో అడుగుపెట్టనిచ్చేవాడా మావయ్య? తెలివైంది కాబట్టే పేయింగ్ గెస్ట్లా వచ్చి మీ ప్రేమాభిమానాలను చూరగొంది అంది కాత్యాయిని నవ్వుతూ. అనంతరం కిరీటి జరిగిందేమిటో చెబుతుంటే చెకుతులై వింటూ ఉండిపోయారు అంతా. కొడుకు అమెరికాలో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనేసరికి క్రుద్ధుడైన కోదండరామయ్య తెగదెంపులు చేసుకోవటం కిరీటిని మిక్కిలి బాధించింది. ఇండియాలోని తన స్నేహితుల ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల క్షేమ సమాచారాలను తెలుసుకుంటూనే ఉన్నాడు. కాత్యాయనికి పెళ్లి చేశారని, ఏడాది తిరగకుండానే భర్త చనిపోయాడని తెలిసి కృంగిపోయాడు. అతని భార్య ఇషిత కూడా బాధపడ్డమే కాక గిల్టీగా ఫీల్ అయ్యేది. ఇషిత ఫ్రెండ్ అక్షిత్ హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆమె కంటే 2-3 సీనియర్ అతను. విశాఖపట్నంలో వారిని ఇరుగు పొరుగు ఇల్లు. ఇషిత పై చదువుల కోసమని అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరటం, కిరీటిని ప్రేమించి పెళ్లాటమో జరిగితే అక్షిత్ బ్యాంక్ పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరాడు. తరచూ వారు ఈమెయిల్లో పలకరించుకుంటూ ఉండేవారు. ఓసారి అక్షిత్ తాను ఓ యంగ్ విడోని ప్రేమించానని, ఆమెకు మారుమనువు చేసే ఉద్దేశం ఆమె పెద్దలకు లేదని రాస్తూ ఆ పిల్లకి తెలియకుండా తన సెల్లో ఫోటోలు తీశానని ఇషితకు పంపించాడు. ఆ ఫోటోను చూసి కిరీటి అది తన మరదలు కాత్యాయని చెప్పటంతో ఎగిరి గంతేసింది ఇషిత. ఎలాగైనా వారిని కలపాలని నిశ్చయించుకుంది. కొన్నాళ్ల పాటు తాను ఇండియాకు వెళ్తానని, అక్షిత్ కాత్యాయనలి వివాహం జరిపించడమే కాక కిరీటిని మళ్లీ అతని కుటుంబంలో కలపడానికి ప్రయత్నిస్తానని చెప్పింది కిరీటితో. హైదరాబాద్లో ఉన్న తన కంపెనీ బ్రాంచ్కి తాత్కాలికంగా బదిలీ చేయించుకుంది. కోదండరామయ్య పేయింగ్ గెస్ట్ కోసం ప్రకటించడంతో ఆమె మార్గం సుగమం అయింది. తన మంచితనంతో సత్ప్రవర్తనతో అత్తమామలకు అభిమాన పాత్రురాలైంది. అక్షిత్తో కలిసి జాగ్రత్తగా ప్లాన్ చేసి కాత్యాయని వివాహం జరిపించింది. అంతటితో ఆగకుండా మామగారు షష్ఠపూర్తి సంబరాలు కూడా జరిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ప్రోగ్రెస్ ని భర్తతో పంచుకుంటూనే ఉంది. చెప్పినట్టే అటు కాత్యాయని జీవితానికి ఓ వెలుగు చూపడమే కాక కిరీటిని తల్లిదండ్రులతో కలిపింది. కోడలు తెలివితేటలకు తగ్గ మురిసిపోయారు కోదండరామయ్య, రుక్మిణమ్మలు. ఆ రాత్రి బెడ్రూంలో అడుగుపెట్టగానే భార్యను గభాలన మీదకి లాక్కుని ఆర్తితో కౌగలించుకున్నాడు కిరీటి. మరీ అంత ఆత్రమైతే ఎలా డియర్? ఈ వాల్టి నూతన దంపతులు అత్తమ్మ మావయ్యను, మనం కాదు అంది ఇషిత కొంటెగా నవ్వుతూ. అయినా సరే 6 నెలల తాపమిది, ఇక ఆగడం నా వల్ల కాదు అంటూ ఆమెను చేతులతో ఎత్తుకొని ముద్దులతో నింపేశాడు కిరీటి. కిలకిలా నవ్వుతూ అతని వక్షానికి అంటుకుపోయింది ఇషిత. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.